అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుకబెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నా మనస్సుని మాలగా చేసి నీ మెడలో వేసేదురా. ఎంత బాగుందండి నిజంగా. అలా కళ్ళు మూసుకొని ఉంటే ఎదురుగా బాలరాముడు ఆనందపడుతున్నాడేమో, సంబరపడుతున్నాడేమో అనిపించేంతగా. అందులోనూ మీ వాయిస్ ఈ పాటకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అసలు మీరు కాకుండా మీరు కూడా పాడతారా మణికంఠ? నేను పాడతాను. ఏ పాట పాడతారు మీరు? రెగ్యులర్గా ఈ పాట పాడారా లేకుంటే వేరేనా? మామూలు వేరే నేను పాడిన సాంగ్స్ వేరే ఉన్నాయి మేడం. ఈ పాటను ట్రై చేశారా మీరు? ఈ పాట అంటే లైవ్లో పాడతాను మేడం, మామూలుగా ప్రోగ్రామ్స్ అప్పుడు. కాకుంటే కొండల స్వామి గారు నిజంగా బాలరాముడు ఆనందపడుతున్నాడు కావచ్చు అక్కడ. ఎప్పుడెప్పుడు నేను పాలు తాగాలా అని ఎదురు చూస్తున్నాడేమో అనిపిస్తోంది ఈ పాట. ఎలా దొరికింది అసలు ఈ పాట మీకు? అసలు ఇది మేడం ఒక 40-50 సంవత్సరాల నుండి ఎక్కడైనా, ఇంతకుముందు ఇప్పుడు మనం కర్రలు తీసుకొని మురళీ కోలాటం భజన వచ్చింది, అంతకుముందు చిడతలతో పాండురంగడ భజన అని ఉండేది. అప్పటి నుంచి కూడా ఈ పల్లెటూళ్ళల్లో శ్రీరామనవమి సందర్భాల్లో ఈ పాండురంగడ భజనలు ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అయితే చిన్నప్పటి నుంచి వింటున్నా, నేను ఇది వింటున్నాను. నేను ఆర్కెస్ట్రా పెట్టిన తర్వాత లైవ్లో కూడా పాడుతున్నా. ఇంతకుముందు కొంతమంది కూడా చేసున్నారు. అయితే ఆ పాట నేను ఒక సందర్భం ఊహించుకొని చేశా. ఇప్పుడు అందరూ పాడతారు, నాకు మనస్సులో ఒక సందర్భం ఉంది. మాతృవాత్సల్యంతో చూడండి, శ్రీరాముణ్ణి కౌసల్య కంది, రామాయణంలో పెంచింది కైక అని చెప్తున్నారు. ఈ కైకాదేవి ఆ బాలరాముణ్ణి చక్కగా అలంకరించి అన్నం తినని మారాన్ చేస్తూ ఉంటే, ఆ అన్నం తినిపించడానికి ఆవిడేం చేస్తుంది, రఘుకుల తిలకారారా ఈ రఘువంశాన్ని ఉద్ధరించేటువంటి వాడు, మణిమకుటమైనటువంటి వాడివి నువ్వు, రాయ్యా నిన్ను ఎత్తుకొని ముద్దాడతానని ఆ మాతృవాత్సల్యం ఇది మనసులో ఫీల్ అయ్యి, అందులో దానికి తోడు మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక కళ ఉండేది. మరి ప్రతి ఊళ్ళో గుడి ఉంది, ప్రతి హృదయంలో రాముడు ఉన్నాడు. కానీ శ్రీరాముడు పుట్టిన నివాసంలో ఆయనకంటూ ఒక గుడి లేదు, అయోధ్యలో లేదు. అప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసు కలస వేసేటువంటి విషయం. ఇందులో ఏమైందంటే, మన ప్రధానమంత్రి గారు ఈ వివాదం ముగిసి బాలరాముడు వస్తున్నాడని చెప్పిన సందర్భాన్ని ఊహించుకొని మన భారతదేశానికి బాలరాముడు లోకాభిరాముడు, జగదభిరాముడు. ఎందుకంటే చూడండి మేడం, మనకు ముక్కోటి దేవతలు అంటారు, అందరూ చెప్పిన వాళ్లే, కార్యాచరణ ద్వారా చేసి చూయించిన వాడు శ్రీరాముడు, అన్ని యుగాలకు దేవుడు. అటువంటి ఆదర్శమూర్తి బాలరాముడుగా మన భూమి మీద ఏ దేశానికి లేనటువంటిది, ఇది కర్మభూమి, వేద భూమి అని ఇండియన్ అంటారు. అటువంటి భూమి మీదకి ఆయన వచ్చేటప్పుడు ఆ బాలరాముణ్ణి ఎంత ఆప్యాయతగా మనం ఆహ్వానించాలని నా మనసులో బాధ. నాకు శ్రీరాముడు అంటే బాగా ఇష్టం. ఈ సందర్భాన్ని ఎంచుకొని అది ఫీల్ అయిపోయే ఆప్యాయతకు ఒక తల్లి బిడ్డను పిలిచినట్టుగా ఈ పాట చేయటం జరిగింది.